యంగ్గా ఉండాలంటే వీళ్ళందరూ ఎవరో ఫేస్బుక్ వాడుతున్నారే, ఫేస్బుక్ అధినేత, ఇంకెవరు చెప్పినా గూగుల్ అధినేత, ఇంకెవరు చెప్పినా ఎలైన్ మాస్క్, తెల్లారితే నీ సూత్రాలు చెప్తాడు ఎలైన్ మాస్క్, ఇంకెవరు చూసినా మాట్లాడితే భుజాల మీద వేసుకుని మేము నాస్తికులు అని చెప్పుకుని తెలుగు రాష్ట్రాల్లో తగలడిపోయిన గురువు స్టీఫెన్ హాకింగ్, ఇంకా చెప్తున్నాను అమెరికా ప్రెసిడెంట్, ఇంకా చెప్తున్నాను బ్రిటన్ రాజకుమారుడు, బ్రిటన్ పాత ఆవిడ, ఇంకా చెప్తున్నాను ఇలాంటి ప్రపంచ అధినేతలు కుబేర్లు, ఇంకా చెప్తున్నాను ఈ రిలయన్స్ వాళ్ళు తమ్ముడు అన్నయ్య ఉన్నాడు ఆడెవడో వీడు అనిల్ అంబానీ, వీళ్ళు ఒకటా రెండా, వీళ్ళందరూ వెనకాలంటే బాగా వినండి, వీళ్ళ వెనకాల ఉన్న అధినేత అంటే వీళ్ళందరినీ గ్రిప్పులు పెట్టుకునేది ఎవరంటే జెఫ్రీ ఎప్స్టీన్. వీళ్ళందరికంటే ఇందులో ఈ అనిల్ అంబానీకి చెప్పాడు తర్వాత విషయం కన్నా ఆర్గ్యుమెంట్, ఈ మెజారిటీ ఇప్పుడు చెప్పుకున్న పేర్లు ఫేస్బుక్ వాడు కానీ గూగుల్ వాడు కానీ బాగా వినండి, ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచం నడిపిస్తున్నది, అమెరికా ప్రెసిడెంట్ కానీ బ్రిటన్ రాజకుమారులు కానీ వీళ్ళందరూ ఎవరినైనా మీరు చూడండి, వీళ్ళ సైంటిస్టులు కానీ పెద్ద వాళ్ళు అందరూ అక్కడ వరకు ఎందుకు క్లోనింగ్ సైంటిస్ట్ కానీ వీళ్ళందరూ చేసిన పనులు ఏంటంటే యంగ్గా ఉండడానికట పిల్లల్ని కట్టేసి వాళ్ళని హింసకు గురి చేస్తే, వాళ్ళని బాధ పెడితే వాళ్ళు ఎక్కువ రెచ్చిపోతారు. ఆ బాధపడినప్పుడు వాళ్ళ బ్లడ్లో అట ఒక ప్లాస్మా రిలీజ్ అవుద్దట, ఆ టైంలో ఆ బ్లడ్ తాగితేనంట యంగ్గా ఉంటారంట. నిజం, వాళ్ళు నమ్ముతున్నారు దాన్ని. ఆ బ్లడ్ తాగితే యంగ్గా ఉంటామని ఆ బ్లడ్ తాగేస్తారు. ఏంటో చెప్పిన ఆ చిన్నపిల్ల మాంసం వండుకుని పిజ్జాలు బర్గర్లుగా తినేస్తారు. ఆ పార్టీ ఎప్పుడైనా అడిగాడట ఎలైన్ మాస్క్, ఈడు ఉన్నాడు కదా ఇప్పుడు, ఆగలేకపోతున్నాను పార్టీ ఎప్పుడో చెప్పండి త్వరగా ఆ దీవికి వచ్చేస్తాడు. దీవికి ఏ పార్టీ? చిన్నపిల్లలు తినే పార్టీకి త్వరగా వచ్చేస్తాడు. ఈ ఎలైన్ మాస్క్ సూత్రాలు మీరు సిగ్గులు ఎక్కడ స్టేటస్లు పెట్టుకోడు. మీరు చూద్దాం డబ్బులు ఎలా సంపాదిస్తారు, చిన్నపిల్లలు తినే సంపాదిస్తారో డబ్బులు. స్పేస్లోకి పోవాలని అమెరికా వాడు వీడితోనే మాట్లాడాలి, మీరు చూస్తున్నారు లేదో, సముద్ర గర్భంలోకి పోవాలని వీడితోనే మాట్లాడాలి. మరి వీళ్ళందరూ చేసే కుండాకారి పనులు ఏంటంటే వీళ్ళ పనులు చెప్పిన చిన్నపిల్లల రక్తం తాగేసి మాంసం తినేశారట. దేనికి రా యంగ్గా ఉండడానికి? మీరు కావాలని చూడండి, ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న వాళ్ళందరూ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు లేదన్నా తెలియదు, కానీ ఈ వయసు అయిపోయిన ముసలోళ్ళు అందరూ ఉన్నారు చూసారు, అందరూ ఆ ముసలోళ్ళు ఎందుకు చుట్టూ తిరిగారు ఆడు చుట్టూ యంగ్ అయిపోదామని తిన్నారని అడుగుతున్నాను. జెఫ్రీని ఎవరు అంటే ఒక యూదుడికి దేవుడు తెలియకపోతే, ఒక యూదుడికి దేవుడి పట్ల స్పృహ లేకపోతే, ఒక యూదుడికి దేవుడి పట్ల జ్ఞానం లేకపోతే ప్రపంచాన్ని అలా తీసుకొచ్చి పాపంలో అలా కూర్చోబెట్టాడు జడ్జి.